హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఈవీ వాహనాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు నయా ఈవీలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హోండా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. యాక్టివా ఈ QC1 పేరుతో లాంచ్ చేసి ఈ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ సెటప్తో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హోండా యాక్టివా అంటే మధ్యతరగతి ప్రజలు అధికంగా ఇష్టపడే స్కూటర్. ఇప్పుడు యాక్టివా ఈ పేరుతో యాక్టివా ఈవీ వెర్షన్ను హోండా లాంచ్ చేసింది. చూడ్డానికి అచ్చం యాక్టివా ICE స్కూటర్ మాదిరిగా ఉన్న స్టైలింగ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ మినిమలిస్టిక్ విధానంలో ఉంటుంది. ఈ స్కూటర్లో LED హెడ్ ల్యాంప్, ఇరువైపులా టర్న్ ఇండికేటర్లతో ఉంటుంది. హోండా యాక్టివా పొడవాటి సీటుతో చిన్న ఫ్లోర్ బోర్డును కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా యాక్టివా ఈ రిమూవబుల్ బ్యాటరీ సెటప్తో రెండు 1.5 kWh బ్యాటరీలతో వస్తుంది. అందువల్ల ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ యూనిట్ల ద్వారా శక్తి వీల్ సైడ్ ఎలక్ట్రిక్ మోటార్కు బదిలీ అవుతుంది. ఇది 4.2 kW పవర్ అవుట్పుట్ని కలిగి ఉంటుంది. ఈ అవుట్పుట్ గరిష్టంగా 6 kW వరకు పెంచుకోవచ్చు. హోండా యాక్టివా ఈ స్కూటర్ను ఓసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్లో స్టాండర్డ్, స్పోర్ట్, ఎకాన్ వంటి రైడింగ్ మోడ్లు ఉంటాయి. హోండా QC1 భారతదేశంలో 2025 మధ్యలో నుంచి ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికుల ఈ స్కూటర్ రూపొందించారు. ఈ స్కూటర్ కూడా యాక్టివా ఈ డిజైన్ మాదిరిగా ఉన్నాయి. ఈ స్కూటర్ యాప్రాన్, వాహనానికి సంబంధించిన సైడ్ ప్యానెల్లు ఆకట్టుకుంటాయి. అయితే యాక్టివా ఈ మాదిరి DRLలు లేకపోవడంతో స్కూటర్ కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. QC1 స్థిరమైన 1.5 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది ఫ్లోర్ బోర్డుపై ఉంచిన సాకెట్ ద్వారా స్కూటర్కు కనెక్ట్ చేసేలా ప్రత్యేక ఛార్జ్తో వస్తుంది. QC1 స్కూటర్ను ఓసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. QC1 5 అంగుళాల LCD ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్తో వస్తుంది. ఈ EV స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్, USB Type-C సాకెట్ వంటి అధునాతన ఫీచర్స్తో ఆకట్టుకుంటోంది.